హాయ్ అండి. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. ఈరోజు మనము వేడి వేడి అరటికాయ బజ్జీ తయారు చేసుకుందామండి. ఇంట్లో సమ్మర్లో అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి అనిపిస్తుంది, అందరు అడుగుతారు. సో మనము ఆ రెసిపీ ఈరోజు ప్రిపేర్ చేసుకుందామండి. పచ్చి అరటికాయలో మెగ్నీషియం ఉంటుందండి. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ దొరికే సీజన్లో తినాల్సిందేనండి. దీనికోసం ముందుగా శనగపిండి వచ్చేసి ఒక 3 కప్పులు తీసుకున్నానండి. బజ్జీ మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి వచ్చేసి ఒక కప్పుకి కొంచెం తక్కువగా తీసుకున్నాను. తర్వాత వాము తీసుకున్నానండి. డైజెషన్కి బాగుంటుంది కదా, వాము వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే లైట్గా కొంచెం సాల్ట్ వేసాను. కారం కూడా 1.5 స్పూన్ వరకు వేసానండి. చిన్న స్పూనే నేను వేసింది. తర్వాత పించ్ ఆఫ్ సోడా సాల్ట్ అండి. ఇవన్నీ వేసిన తర్వాత పిండి మొత్తం ఎక్కడా కూడా ఉండలు లేకుండా మంచిగా పొడి పిండిని ఫస్ట్ కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా కలుపుకోవాలి. అయితే ఈ బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండొద్దు, మరీ టైట్గా ఉండొద్దు, మీడియంగా ఉండాలన్నమాట. అది చూసుకొని కలుపుకోవాల్సి ఉంటుంది. పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతారండి. బట్ ఈ సమ్మర్లో ఈ ఎండలకి పొయ్యి దగ్గర ఎక్కువసేపు నిలబడాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుందండి. మార్నింగ్ వంట చేసా అంటే మధ్యలో ఇంకా నేను అసలు వెళ్ళట్లేదు పొయ్యి దగ్గరికి, మరలా నైట్ టైం తప్ప. ఇప్పుడు చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఇట్లా ఉండలు లేకుండా ఈ విధంగా ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేస్తుంటే మా బాబు చాలు ఆపు అంటున్నాడండి. ఆయిల్ ఎక్కువ తినొద్దు అని చెప్పేసి. బజ్జీలు అంటే మరి ఆయిల్లోనే డీప్ ఫ్రై అవ్వాలిరా అని నేను చెప్తున్నాను. ఇదిగోండి ముక్కలు నేను ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ నేను అరటికాయ మధ్యకి కట్ చేసి వాటిని అట్లా పొడవుగా కట్ చేశాను. ఇలా పొడవుగా నచ్చని వాళ్ళు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఆయిల్లో వేసాను, చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇప్పుడు వాటిని తీసి సపరేట్ బౌల్లో వేసేస్తున్నానండి. అయితే మొన్న ఊరెళ్ళినప్పుడు ఆర్గానిక్గా పండించింది ఒక గెల మా ఇంట్లో ఉంటే తీసుకొచ్చానండి. సో అప్పటి నుండి ఇక రెగ్యులర్గా అరటికాయ ఫ్రై, అరటికాయ పులుసు, అరటికాయ పచ్చడి, అరటికాయ కూర, ఇవాళ అరటికాయ బజ్జీ రెగ్యులర్గా అరటికాయతో చేస్తుంటే మా ఇంట్లో ఏమంటున్నారంటే, ఏంటి ఇది మాకు శిక్షనా, పనిష్మెంటా ఏంటి, అరటికాయ వారోత్సవాలు ఎందుకు ఇట్లా జరుపుతున్నారు అని చెప్పేసి నవ్వుతున్నారండి. మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ప్రతి వెజిటబుల్ని సీజన్లో దొరికేటప్పుడు ఖచ్చితంగా ఉపయోగపెట్టుకోవాలి అనేది నా కాన్సెప్ట్ అండి. అదే చెప్పాను. తర్వాత మిగిలిన అరటికాయ స్లైసెస్ అన్నీ కూడా వేసేసానండి. అయితే ఈ బజ్జీలో ఉట్టిగా తింటే మనకి మజా ఏమొస్తుంది, అందుకని చెప్పేసి బాబు ఆనియన్ కట్టర్లో ఆనియన్స్ వేసేసి చిన్న స్లైసెస్గా కట్ చేశాడండి. తర్వాత దాన్నంతా ఒక సపరేట్ బౌల్లో వేసేసి తగినంత సాల్టు, తగినంత కారము, అలాగే లెమన్ కూడా ఒక ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసేసాడండి. తర్వాత ఇవన్నీ కలిపి ఈ బౌల్ని పక్కకు పెట్టాడండి తినడానికి రెడీగా. చివరి వాయి కూడా వేసేసానండి. ఇప్పుడు మన బజ్జీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి రమ్మని పిలుస్తూ. నాకు ఈ స్టవ్ దగ్గర నిలబడేసరికి ఫుల్ చెమటలు అయ్యాయి. కానీ జడ్జిమెంట్ నువ్వే చెప్పాలి మమ్మీ అని చెప్పేసి బాబు నా చేతికి ఇచ్చేసాడు ప్లేటు. ఫుల్గా కాలిపోతున్నాయండి ఆనియన్స్, పుల్లగా అరటికాయ బజ్జీ కాలుతూ నోరు కూడా కాలింది. అయినా కానీ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, ఫుల్గా వాచ్ చేయండి. అప్పుడే చిన్న టిప్స్ కూడా మీకు అర్థమవుతాయి. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్.